హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మా రుద్రాంశ్ బర్త్డే కదండి, చెప్పాను కదా, టెంపుల్కి వెళ్ళి వచ్చాము. నెక్స్ట్ ఈవినింగ్ డెకరేషన్ స్టార్ట్ చేశారండి. మా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు చూడండి. ఎంత కష్టపడ్డా ఈజీగా అనుకొని చేస్తున్నారు పని. అంతే కదండి, మనిషి చేస్తే ఏదైనా ఒక పని అయిపోతూనే ఉంటుంది కదా. మాకైతే డెకరేషన్ నచ్చింది. మరి మీకు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఎలా ఉందో డెకరేషన్. ఏదో క్రియేటివిటీ అలా ఇలా కొంచెం చూపెట్టామండి. ఎలా అనిపించిందండి? మా రుద్రాంశ్ చూడండి, క్యాప్స్ పెట్టుకుని హల్చల్ హల్చల్ చేస్తున్నారు. పిల్లలు వచ్చి కూర్చున్నారండి, ఇంకా వస్తున్నారు. లాస్ట్లో కొన్ని పిక్స్ యాడ్ చేసామండి. పిల్లలకు బర్త్డే చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి. నిజంగా రీసెంట్గా ఒక న్యూస్ చూసాను, చాలా బాధ అనిపించిందండి. అలాంటి పేరెంట్స్ మాత్రం ఉండకండి ప్లీజ్. మీకు వద్దనంటే లేని వాళ్ళకన్నా ఇచ్చి పిల్లలని ఇవ్వండి, కానీ వదిలేసి మరీ పోకండి. అది పసిపిల్లలు, వాళ్ళకి ఏమీ తెలియదు. టైంకి తిన్నారా తినలేదని ఎంత ఆలోచనలు వస్తాయి కదండి. మాకైతే అది అనిపించిందండి. ఆ న్యూస్ చూడంగానే చాలా బాధపడ్డాం. ఎందుకులేండి ఇప్పుడు ఆ బాధ తలుచుకొని. మా పిక్స్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా చెప్పండి. మేమైతే పిల్లలతో టైం స్పెండ్ చేయడానికే ఉన్నాము. నేను మరీ చెప్తాను, ప్రతి ఒక్క వీడియోలో మా పిల్లలతోనే టైం ఎక్కువ స్పెండ్ చేస్తామని చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. పిల్లలే మనకు ప్రపంచం. పిల్లలు లేని వాళ్ళకు ఎంత అనుభవిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్. అలాంటి నిర్ణయాలు తీసుకోకండి ఎవ్వరు. మేమైతే ఎక్కడికైనా వెళ్తే ఫ్యామిలీ మొత్తం టైం స్పెండ్ చేస్తామండి. మా బావగారు వాళ్ళ ఫ్యామిలీ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. కాకపోతే ఆ వీడియోస్ మీకు సెండ్ కావు, అంతేలేండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.